తెలుగు సినిమాల్లో హీరోయిన్లే కాదు, ఫీమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందానికి చిరునామాగా నిలుస్తారు. అలాంటి ఓ అందమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంధ్యా జనక్ గారు. ఈ పేరు వినగానే ఆమె చేసిన అమ్మ పాత్రలు కళ్ళ ముందు కదలాడుతూ ఉంటాయి. సహజమైన నటన సంధ్యా జనక్ గారి సొంతం. వెండితెరపై అందాల అమ్మగా పేరు సంపాదించుకున్న ఆవిడ ఈరోజు మన యోయో టీవీలో ఉన్నారు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆవిడ రియల్ లైఫ్ గురించి మరిన్ని విషయాలు ఆవిడతోనే మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు టీవీ స్పెషల్ చిట్ చాట్. థ్యాంక్ యూ. సో టీచర్గా వర్క్ చేసి జర్నలిస్ట్గా ఎంట్రీ అయ్యి తర్వాత మళ్ళీ యాక్టింగ్లోకి ఎలా వచ్చారు? అది ఆఫ్ కోర్స్ ఇట్స్ అంతా అనుకోకుండానే ప్లాన్ చేయలేదు. ఇలా యాక్టింగ్లో రావాలి, ఒక రోజు నేను ఇలాగా ఒక యాక్ట్రెస్ అవ్వాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు. సో అంటే కాకపోతే వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ నేను ఐ వాజ్ ఇంటూ యాక్టింగ్ ఇన్ ద సెన్స్ ఐ వాజ్ ఇంటూ థియేటర్. అంటే చాలా ప్లేస్, డ్రామాస్, స్కిట్స్ ఇలాంటివన్నీ చాలా చేసేవాళ్ళం. స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కాకపోతే అప్పుడు అనుకోలేదు నేను యాక్టర్ అవ్వాలి అని మాత్రం అప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఎక్కువ అకాడమిక్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని నేను. సో అంటే చాలా చదువు ఎక్కువ. సో అంటే ఆ రోజుల్లో ఐ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్. కానీ మా నాన్నగారు రైల్వేస్లో ఉండేవారు. సో ఆయన ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ మాట. ఆయనకి ఎప్పుడైనా ప్రమోషన్ వచ్చినా లేకపోతే మామూలుగా ఆయనతో పాటు ఫ్యామిలీ అంతా వెళ్ళాల్సి వచ్చింది. సో అందులో ఏంటంటే మేము 4 sisters అండ్ 1 brother అండ్ ఐఎమ్ ద ఎల్డెస్ట్. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఇలాంటివన్నీ ఉండేవి. ఇంకా ఆ రోజులో ఏంటంటే ఉద్యోగాల కన్నా అంటే అమ్మాయిల ఉద్యోగాలు అంత స్ట్రెస్ ఉండేది కాదు ఉద్యోగాల మీద. కాకపోతే వాళ్ళు ముందు పెళ్ళైపోతే చాలు అలా అనుకునేవారు. అలాగే అయింది నాకు. సో గ్రాడ్యుయేషన్ అవ్వగానే నాకు అదే మ్యారేజ్ అయిపోయింది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ ఐ డిడ్ మై బిఎడ్ అండ్ ఐ డిడ్ మై తర్వాత అంతా హస్బెండ్ ఎంకరేజ్మెంట్. తర్వాత కాకపోతే ఐ కుడెంట్ బికమ్ అ డాక్టర్. సో టీచర్ అయ్యారు. యా, బట్ దెన్ ఐ బికమ్ అ సైన్స్ జర్నలిస్ట్. ఐ వాజ్ అ సైన్స్ జర్నలిస్ట్, అది కూడా అనుకోకుండా. సో ఫస్ట్ టీచింగ్ నుంచి జర్నలిజంలోకి వచ్చారు. అండ్ యాక్టింగ్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? యాక్టింగ్ అంటే నేను జర్నలిజం ఐ మీన్ వెన్ ఐ వాజ్ అ జర్నలిస్ట్ విత్ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఒకరోజు నేను ఇలాగే సమ్ ఆర్టికల్ రాశాను ఆన్ విమెన్ అండ్ పెయిన్ మీద మాట. సో ఆర్టికల్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఈఎంఆర్సి అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ, దట్ కమ్స్ అండర్ యూజీసీ. సో వాళ్ళు చూసారు నా ఆర్టికల్, చూసి ఇదేదో చాలా బాగుంది. అండ్ ఇందులో ద డిస్కషన్ వాజ్ విమెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు పెయిన్ వాళ్ళ రకరకాల ఇబ్బందులు అవి ఉంటాయి, ఎలా ఫేస్ చేస్తారు అది. వాళ్ళకి ఏంటంటే సొసైటీ ముందు నుంచి కండిషన్ చేసి పెట్టింది ఏంటంటే భరించాలి ప్రతిదీ. ఓకే, అబ్బాయిలు అయితే వాళ్ళకి అటెన్షన్ త్వరగా ఇవ్వడం జరుగుతుంది మామూలుగా కూడా. సో కాకపోతే రియాక్షన్ తొందరగా ఉంటుంది అబ్బాయిలకి, అమ్మాయిలకి బట్ అంత తొందరగా ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి సిచ్యువేషన్స్ విమెన్ ఎలా ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏంటి, వాట్ ఈస్ ద అవేర్నెస్ లెవెల్స్, ఇంకా వాళ్ళు ఎలాంటి మందులు తీసుకుంటున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు, ఎలాంటి డాక్టర్స్ దగ్గర వెళ్తారా, అర్బన్ విమెన్, రూరల్ విమెన్. సో రూరల్ విమెన్కి అవేర్నెస్ ఎంత ఉంది సిటీలో ఉన్న విమెన్ కన్నా. సో ఇలాంటివన్నీ చాలా రీసెర్చ్ చేసి నేను ఒక ఆర్టికల్ రాసాను. సో రాస్తే అది వాళ్ళకి చాలా నచ్చింది. సో అది ఫిల్మ్ చేస్తామన్నారు. సో నన్ను ఒక స్క్రిప్ట్ కింద మార్చమన్నారు. సో వెంటనే నేను చాలా ఎక్సైట్ అయ్యి అది స్క్రిప్ట్ కింద మార్చడం జరిగింది, ఛాలెంజ్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ. సో అది వెంటనే మేము వెళ్ళి ఫిల్మ్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఈఎంఆర్సి. సో ఒక డాక్యుమెంటరీ చేశాను. సో అదే స్క్రిప్ట్ అంతా నేనే రాసి దానికి వాయిస్ ఓవర్ కూడా ఫస్ట్ ఫిల్మ్ నేను ఇవ్వలేదు. దాని తర్వాత ఫిల్మ్స్కి అంతా నేను దాని తర్వాత ఫిల్మ్స్ ఏంటంటే విమెన్ సైంటిస్ట్ మీద. సో వాళ్ళు చేసిన రీసెర్చ్ వర్క్ మీద ఒక్కొక్క విమెన్ సైంటిస్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇండివిజువల్ సైంటిస్ట్ మీద ఒక్కొక్క ఫిల్మ్. సో ఇవన్నీ యూట్యూబ్లో నా పేరు కొడితే వస్తాయి. సో ఏంటంటే యాక్టింగ్లోకి ఎలా వచ్చారు అక్కడి నుంచి? సో ఇలాగే ఒక ఫిల్మ్ గురించి నేను శేఖర్ కమలా గారిని వెళ్ళి కలవడం జరిగింది.
అంటే మీకు ఎవరైనా చెప్పారా ఈ మూవీలో? చెప్పి నేను చూసాను ఆయన ఫిల్మ్స్, ఆనంద్, ఇంకా దాని ముందు డాలర్ డ్రీమ్స్, తర్వాత గోదావరి, ఇవన్నీ చాలా సంథింగ్ వెరీ డిఫరెంట్. పైగా ఆయన ఏంటంటే మా కాలనీలోనే ఉంటారు, పక్కనే. కానీ ఆయన ఎక్కడ ఉంటారో అప్పుడు నాకు తెలియదు. సో తర్వాత కనుక్కుని ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతోటి అదే మాట్లాడటం అది జరిగింది. సో ఆయన అన్నారు తప్పకుండా చేద్దామండి, ఆయన కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. సో దట్ వాజ్ వెరీ నైస్. అండ్ తర్వాత నేను చేసుకున్నాను. తర్వాత అనుకోకుండా 6 months తర్వాత ఆయనే నాకు హ్యాపీ డేస్ మూవీ, హ్యాపీ డేస్, yes. సో ఆయన జ్ఞాపకం పెట్టుకుని ఇలాగా రోల్ ఇచ్చారు, ఇలా తమన్నా మదర్గా చేస్తే బాగుంటుంది అని. బట్ నాకు కొంచెం షాక్ అనిపించింది, ఎందుకంటే ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్, అసలు అనుకోలేదు. సో మూవీ అంటే మీరు ఎలాగో ట్రై చేశారు. ట్రై చేసినప్పుడు మీరు ఏమన్నా అంటే ఎక్స్పెక్ట్ చేశారా, అంటే సిస్టర్ రోల్స్ అని అలా ఏమన్నా ఎనీ రోల్ అని అనుకున్నారు? లేదు, బికాస్ ఆల్రెడీ ఐ హ్యావ్ 2 sons and I'm not very young to play, though people say I look young and all that. I can play. When I can play in Maryada Ramana, 70-year-old lady, I can play. చేశాను కూడా, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇష్క్, గుండె జారి గల్లంత అయింది, అందులో దే వాంటెడ్ అ యంగ్ మదర్, సో ఐ డ్రెస్డ్ అప్ లైక్ దాట్ అండ్ మ్యానరిజమ్స్ అంతా ఐ షోడ్ లైక్ దాట్. సో ఫస్ట్ ఫిలిం హ్యాపీ డేస్. సో హ్యాపీ డేస్ నుంచి ఇప్పటికీ కెరియర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 8 years కంప్లీట్ అయింది. ఐ థింక్ దిస్ ఇస్ 8th year, రైట్? Yes, I think 8 years are over. 8 years కూడా అయిపోయింది. ఓకే, సో ఇంత తక్కువ టైంలో మీరు 100కి పైనే సినిమాలు చేశారు. Yes అండి, I think I have done about 160. 60? Yes. యా, నిజంగా అందులో ఒక 10 సినిమాలు ఇప్పుడు రిలీజ్కి ఉన్నాయి. సో ఇంత తక్కువ టైంలో ఇన్ని మూవీస్ చేయడం అనేది చాలా గ్రేట్. ఎలా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో? Yes, I feel nice. ఎందుకంటే at this age, when I can contribute something to cinema, and మాలాంటి క్యారెక్టర్స్కి దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ డిమాండ్ ఉంది. సో అండ్ వెన్ ఐ కెన్ మీట్ ద డిమాండ్, సో వై నాట్, అలా అనిపిస్తుంది. సో కెరీర్ స్టార్టింగ్ అంటే అంటే మీ కెరీర్ స్టార్ట్ అవుతున్న టైంలో మీరు అనుకున్నారా ఇన్ని మూవీస్ చేయగలను ఇంత తక్కువ టైంలో అని? ఏమన్నా టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? లేదు అసలు, వితౌట్ టార్గెట్? నో నథింగ్ లైక్ దట్. వెన్ ఐ డిడ్ హ్యాపీ డేస్ కూడా నేను చాలా సరదాగా చేశాను. ఐ జస్ట్ డిడ్ ఫర్ ద ఫన్ ఆఫ్ ఇట్ అంతే. చేశాక తర్వాత అనసూయ నెక్స్ట్ మూవీ నేను చేసింది, అది కూడా చాలా పెద్ద హిట్ అయింది, భూమిక. సో అందులో వాళ్ళు ఎవరో డైరెక్టర్ ఎవరో చూసి నన్ను, సో అందులో తీసుకున్నారు. అందులో నిఖిత మదర్గా చేశాను, ఫ్లాష్ బ్యాక్లో వస్తాను. సో అలాగ మళ్ళీ అది పెద్ద హిట్ అవుతే, though it was a small role, but I got noticed. And then I did Dawn with Nagarjuna garu. So a small scene, but because I'm a big fan of Nagarjuna. Okay. So I said, okay, theek hai. Ala, then I went on. సో ఆటోమేటిక్గా మూవీస్ అన్ని హిట్ అవ్వడము, పెద్ద మూవీస్ అవ్వడము, కంటిన్యూస్గా ఆఫర్స్ రావడము అనుకోకుండానే జరిగిపోయింది. సో 8 yearsలో 150+ మూవీస్ అంటే ఇట్స్ గ్రేట్ అండి నిజంగా. థ్యాంక్ యూ. ఆఫ్ కోర్స్ అందులో అన్ని పెద్దవే కాదు, ఐ మీన్ స్టార్టింగ్ కెరియర్ లోనే యూ కెన్ సే దట్ హిట్ మూవీస్. గ్రేట్. అండ్ నేను చిన్న సినిమా వాళ్ళకి కూడా నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను, ఎందుకంటే సినిమా ఇస్ అ సినిమా. సో ఈ 8 yearsలో మీరు అన్నట్టుగా ఇప్పుడు 150+ మూవీస్. సో 150+ మూవీస్లో 150+ క్యారెక్టర్స్. సో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలాగా ఉంటుంది, అన్ని క్యారెక్టర్స్ ఒకలాగా ఉండవు. క్యారెక్టర్ ఇస్ నార్మలీ ఆఫ్ కోర్స్ ఐ డూ మదర్ రోల్స్ టు either heroine or hero, or it is like a doctor character sometimes, or it can be a collector or anything like that, you know, కొంచెం variations. And I also did one police గెటప్లో కూడా చేశాను. ఏ మూవీలో చేశారు? అది పిడుగు అని ఒక మూవీ వచ్చింది. ఇట్స్ అ స్మాల్ బడ్జెట్ మూవీ, బట్ దెన్ ఐ ఎంజాయ్డ్ డూయింగ్ ఇట్, ఎందుకంటే అందులో టోటలీ డిఫరెంట్ లుక్ ఇచ్చారు. అంటే ఆ రకంగా సో ఈ 150+ మూవీస్లో ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్, అంటే కంప్లీట్గా బేసిక్గా ఏంటంటే ఎవరికైనా ఈ క్యారెక్టర్ చేయాలి, ఆ క్యారెక్టర్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఇయర్లీ ఒక మూవీ ఇలా చేసే వాళ్ళకి ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇంకా చేయలేదు కదా, వాట్ నెక్స్ట్ క్యారెక్టర్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ మీకు ఆ ఛాన్స్ లేకుండానే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ చేసేసారు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది మీకు? ఎస్, ఇట్స్ నైస్. ఎందుకంటే మనం ఇంట్లో మామూలుగానే ఏదో చేస్తూనే ఉంటాం, సో అలా కాకుండా వీఆర్ ఏబుల్ టు గో అవుట్ అండ్ మీట్ పీపుల్. నేను అలా చూస్తాను ఏంటంటే దట్ ఫర్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్.
ఈవెన్ ఫర్ యూ ఆల్సో. ఇప్పుడు when you are interacting with so many people, you are learning a lot. So alage నాకు కూడా the more the number of movies I do, big or small, కొన్ని మూవీస్ లో అయితే నాకు కొన్ని డైలాగ్స్ కూడా ఉండవు, బట్ స్టిల్ దే సే దట్ వీ హ్యావ్ టేకెన్ యూ బికాస్ ఆఫ్ యువర్ ఎక్స్ప్రెషన్స్, చాలా న్యాచురల్గా చేస్తారు అని నాకు అది చాలా వస్తుంది ఫీడ్బ్యాక్. ఎస్పెషలీ ఫేస్బుక్లో ఐ హ్యావ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. సో అండ్ మోస్ట్లీ ఆల్ యంగ్స్టర్స్, అండ్ దే వాంట్ టు సీ మీ ఇన్ వెరీ బిగ్ రోల్స్. సో 150+ మూవీస్, అన్ని క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ డన్. ఎందుకు there'll be a lot of characters. నెక్స్ట్ అదే అడగబోతున్నాను. సో ఇన్ని మూవీస్లో ఒక్కొక్క మూవీలో మీరు అన్నట్టుగా ఒక్కొక్క క్యారెక్టర్ చేసేసారు, అందులో డబుల్ రిపీట్ అయినవి కూడా ఉండుండొచ్చు. సో ఇన్ని చేశాను బట్ సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా వేరే రోల్స్ చేయాలి అనుకున్న రోల్స్ ఏమైనా మిగిలిపోయినాయా? మిగిలిపోయినవి అంటే అఫ్ కోర్స్ లైక్ ఫర్ ఇన్స్టెన్స్ సమ్ IAS ఆఫీసర్, ఓకే, సంథింగ్ పవర్ఫుల్ రోల్. ఓకే, సంధ్యాజనక్ గారు IAS ఆఫీసర్గా చేయలేదంట, సో చేయాలనుకుంటున్నారంట. సో ఆవిడకి ఆపర్చునిటీ వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్, ఎందుకంటే నాకు అలాంటి రోల్స్ కొంచెం కంఫర్టబుల్గానే ఉంటాయి. సో పోలీస్ ఆఫీసర్, IAS ఆఫీసర్ ఇవన్నీ అంటున్నారంటే బేసిక్గా సోషల్ యాక్టివిటీస్ బాగా ఇష్టం అనుకుంటా మీకు. ఎస్, ఐ లైక్ బీయింగ్ సోషల్. సో ఇప్పటి వరకు చేసిన వాటిలో నెగిటివ్ రోల్ ఏది? నెగిటివ్ రోల్ ఇప్పటి వరకు ఎస్ ఐ డోంట్ థింక్, ఎందుకంటే చాలా మంది చూడగానే సాఫ్ట్ మదర్ లాగా, ఒక మంచి వదిన లాగా కనిపించేసరికి అందరూ ఎలా ఇస్తామండి మీకు అలాంటి రోల్ అంటారు, చూస్తే ఎలా ఇస్తామండి నెగిటివ్ రోల్. నేనేమంటాను తెలుసా, నాకు ఇవ్వాలి, ఎందుకంటే ఆడియన్స్కి షాక్ ఇవ్వాలి, అదే కదా. ఎప్పుడు సాఫ్ట్ మదర్ ఎగ్జాక్ట్ ఆ ట్యాగ్ పడిపోయింది కాబట్టి, సో లెట్ us give a big jolt టు ద ఆడియన్స్, అలా అంటాను నేను. సరే వస్తే బాగుంటుంది. సో ఇప్పటి వరకు ఏంటంటే సాఫ్ట్ కనిపించారు కాబట్టి అన్నీ మంచిగా మదర్ రోల్స్ ఇలా. సో వదిన రోల్ ఏదైనా చేశారా? వదిన రోల్ ఇంకా చేయలేదు అనుకుంటాను. సో అది కూడా ఒకటి మిగిలి, అది కూడా ఉంది. కరెక్ట్, యాక్చువల్లీ ఉంది, ఒక తమిళ్ మూవీలో అడుగుతున్నారు. సో ఐ హోప్ ఇఫ్ ఇట్ క్లిక్స్, కానీ నాకు తమిళ్ అంతగా రాదు, భయము. సో అంటే వాళ్ళందరికీ ఉంటుంది కదా ప్రాబ్లం, అదే అంటారు, ఏం పర్వాలేదు మేడం, మీకు ఏం ఎక్కువ డైలాగ్స్ ఉండవు, సో ఏవో ఉంటాయి కానీ అది ఎలాగా డబ్బింగ్లో వచ్చేస్తుంది, సో మీరు డోంట్ వరీ చేసేసేయండి అంట. సో అదే, సో ట్రై చేయొచ్చు. తెలుగు మూవీస్ కంఫర్టబుల్ మీరు, అదర్ లాంగ్వేజ్ ఆఫర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయా? కన్నడ కూడా అంటే ఉన్నాయి ఆఫర్స్, కానీ నేను ఇంకా ఆ సైడ్ ఇంకా వెళ్ళలేదు. తమిళ్ మూవీస్ అంటే చేసాము, మోస్ట్లీ బైలింగ్వల్, తెలుగు తమిళ్ అలా ఉంటాయి కదా, అలా చాలా వచ్చాయి. వేదం, తర్వాత మన బెంగళూరు డేస్ కూడా తమిళ్లో చేశారు. సో అందులో ప్రకాష్ రాజ్ వైఫ్గా చేశాను నేను. ఓకే, సో దాట్ వాస్ గుడ్. అండ్ చాలా ఉన్నాయి మూవీస్, నాకు తెలీదు, కొంచెం చాలా మంది తమిళియన్స్ దే సే yes you are very familiar, చాలా మూవీస్లో మిమ్మల్ని చూస్తూ ఉంటాం మా తమిళ్ మూవీస్ అంటే. సో ఓకే, ఫైన్, గుడ్. ఈవెన్ కన్నడ మూవీస్ ఆల్సో, తెలుగు కొన్ని డబ్ అయి వస్తాయి కదా, సో అట్లా. అండ్ హిందీ, నా లాట్ ఆఫ్ తెలుగు మూవీస్ ఆర్ డబ్డ్ ఇన్ హిందీ. సో హిందీ ఛానల్స్, జీ సినిమా, సోనీ, ఇలాంటివన్నీ వాటిలో వెళ్తే తెలుగు మూవీస్ ఎన్నో వస్తాయి. సో అదర్ లాంగ్వేజెస్లో వస్తే కనుక డెఫినెట్గా చేయొచ్చు. అండ్ హిందీ వస్తే బాగుంటుంది, బికాస్ సూట్ మై ఇమేజ్. సో ఇప్పటి వరకు అన్ని ఆల్మోస్ట్ తెలుగు మూవీసే ఎక్కువ మీరు చేసిన తెలుగు. సో ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో, ఐ మీన్ ఎలాగో బయట రూమర్స్ వింటూ ఉంటాం, ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి అంత మంచిది కాదు, వాళ్ళు నిలదొక్కుకోలేరు అని. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? లేదు, అదేం లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన బిహేవియర్, మనం ఎలా మసలుకుంటామో మన పట్టు ఉంటుంది అంతే. సో బికాస్ ఎవ్రీవన్ గివ్స్ మీ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇన్ దిస్ మూవీ వరల్డ్, సో అందుకోసం నేను చాలా చేయగలిగాను. సో మనం ఎలా ఉంటే ఆపోజిట్ పర్సన్ అలా ఉంటారు, మనల్ని బట్టే ఉంటుంది. అంతే. యా. సో ఇండస్ట్రీలో మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఇండస్ట్రీలో క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. చేశారు, రిపీట్ యాక్టర్స్ ఉంటారు కదా మీతో పాటు చేసిన వాళ్ళు. అవునవును. సో క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఎవరు క్లోజ్ అవ్వలేదు అన్నమాట? అయ్యారు, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ రజిత, సనా, సో కొంతమంది ఉన్నారు. ఆఫ్ కోర్స్ దే ఆర్ ఇన్ రెగ్యులర్ టచ్ విత్ మీ. సో ఇంత బిజీ షెడ్యూల్లో అంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 monthలో 25 days షూట్లోనే ఉంది. లేదు, అంత బిజీ షెడ్యూల్, అంత బిజీ ఉండదు. ఉంటే అంటే వస్తే అన్ని ఒకేసారి వస్తాయి, లేకపోతే నేను ఇంట్లోనే ఉంటాను. సో ఇంట్లో ఉంటే నాకు నా
పని ఉంటుంది ఇంట్లో బీయింగ్ అ హౌస్ వైఫ్. సో నాకైతే కుకింగ్ అంటే చాలా ఇష్టం, గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, చదవడం అంటే చాలా ఇష్టం. సో టైం పాస్ అసలు. సో టైం పాస్ అవ్వడానికి 24 hours సరిపోవు నాకు ఈ మధ్యకాలం. ఓకే, అండ్ ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు చుట్టాలు కానీ, అండ్ ఫేస్బుక్, వాట్సాప్, ఓ మై గాడ్, ఇందులోనే సగం టైం అప్లోడ్ చేయడం, పిక్స్కి మళ్ళీ క్యాప్షన్స్ పెట్టాలి, మళ్ళీ నాకు పింగ్స్ మెసెంజర్లో థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యాన్స్. మేడం ఎలా ఉన్నారు, తిన్నారా, లేచారా, ఇవాళ ఏం చేస్తున్నారు, షూట్ లేదా, ఓ ఆన్సర్ చేయకపోతే మ్యామ్ మీరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. సో వాళ్ళందరికీ రిప్లై ఒక్కసారి ఒక్కళ్ళకి రిప్లై ఇస్తే ఇంతమంది అట్లీస్ట్ 30 to 40 మంది దే విల్ స్టార్ట్ చాటింగ్ విత్ మీ ఒక్కసారి. సో రిప్లై ఇవ్వాలంటే కూడా భయమే, దానివల్ల భయమే. అదే, సో నాకు కొంచెం టైం కొద్దిగా ఫ్రీగా ఉంటే దెన్ సే ఫర్ ఇన్స్టెన్స్ హాఫ్ అన్ అవర్ చాటింగ్ పెట్టుకుంటాను. సో ఎంతమంది వస్తే అందరికి రిప్లై ఇవ్వడం ఏదో చేసేస్తాను. సో దట్ హ్యాపీ, అట్లీస్ట్ దే ఆర్ వెరీ హ్యాపీ. సో బోర్ కొడుతుంది అనుకోవడానికి లేదు, ఎంత టైం పాస్ అవుతాయి, ఇంకా బోరింగ్ ఎక్కడి నుంచి అవుతుంది. సో ఇంట్లో ఉంటే కూడా బోర్ కొట్టే అంత ఏం ఉండదు అంతే. పైగా పెయింటింగ్ కూడా చేస్తాను. పెయింటింగ్ కూడా, ఇన్ని హ్యాబిట్స్ ఉన్నాయి చూడండి అసలు మీకు. ఐ లవ్ పెయింటింగ్. సో అన్నింటికి టైం తీయాలి, అది మూడ్ పట్టి. సో మన మూడ్ అండ్ ఈ హాబీస్ అన్ని అంటే ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి అట్లా వచ్చేసినావా మీకు? చిన్నప్పటి నుంచి ఎస్, ఓకే, కల్టివేట్ చేసుకున్నాను. సో అలాగా, అండ్ ఆల్సో ఆ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్లో మేము పుట్టి పెరిగాం కదా. సో మాకు నాన్నగారు రైల్వేస్లో ఉండేవారు కాబట్టి, అండ్ ఈ వాజ్ అ వెరీ బిగ్ రైల్వే ఆఫీసర్. సో రైల్వే క్లబ్స్ ఉండేవి మాకు. సో క్లబ్స్లోనే మాకు చాలా ఫ్రెండ్స్ అండ్ రకరకాల స్పోర్ట్స్ ఆల్సో, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్. నేను ఐ వాజ్ అ వెరీ గుడ్ స్విమ్మర్. ఇప్పుడు కూడా స్విమ్ చేస్తాను కానీ అంత పెద్ద స్కోప్ లేదు ఇప్పుడు, ఎక్సెప్ట్ సమ్మర్. కాకపోతే వీ యూస్ టు హ్యావ్ అ వెరీ గుడ్, అంటే చైల్డ్హుడ్ వాజ్ వెరీ నైస్. ఆబ్వియస్గా అందరికి చైల్డ్హుడే బాగుంటుంది, అందరికి అన్ని గేమ్స్ ఆడుకోవచ్చు, ఏం చేసినా అసలు తిట్టే వాళ్ళు ఉండరు, కొట్టే వాళ్ళు ఉండరు, హ్యాపీగా చేయాలనుకుంది చేయొచ్చు నిజంగా. సో మీకు బాగా ఇష్టం చైల్డ్హుడ్ అంతా? అదే, ఇంకా అందరు నేను అదే అంటాను. ఎవరైనా ఉన్నారా చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఎవరైనా టచ్లో ఉన్నారా? ఓ ఎస్, నేను యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై కాలేజ్, ఓకే, Calcutta. I graduated from Calcutta, born in Bilaspur. తర్వాత మేము ఖరగ్పూర్ 3 times బిలాస్పూర్ ట్రాన్స్ఫర్ అయింది మా నాన్నగారికి. సో దెన్ 2 times ఖరగ్పూర్, 2 times Calcutta, అండ్ దెన్ జంషెడ్పూర్, కటక్, ఒరిస్సాలో కూడా ఉన్నాం 7 years. సో ఇలా అన్ని ప్లేసెస్ అంతా తిరిగి దెన్ ఫైనలీ ఐ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ Calcutta. ఓకే, అయ్యాక తర్వాత ఐ కంప్లీట్లీ లాస్ట్ టచ్, ఎందుకంటే మా నాన్నగారు ఇటుపక్క వచ్చారు చెన్నై మా పెళ్ళిళ్ళ కోసం అని. దెన్ చెన్నైలో ఉన్నప్పుడే నాకు పెళ్ళయింది, మళ్ళీ నేను ఇటు ఢిల్లీకి వెళ్ళిపోయాను మా వారితోటి. మ్యారేజ్ అయిన తర్వాత హీ వాజ్ ఇన్ ద బ్యాంక్. సో ఢిల్లీ వెళ్ళిపోయాం, ఢిల్లీ అంతా ఉన్న మళ్ళీ హైదరాబాద్ మొత్తం ఐ గాట్ కట్ ఆఫ్ ఫ్రమ్ మై స్కూల్ కాలేజ్ ఫ్రెండ్స్. తర్వాత థ్యాంక్స్ టు ఫేస్బుక్, గూగుల్, ఆఫ్టర్ 35 years I connected with my school friends. Wow. Oh my God, what a thrill. వాళ్ళు కూడా నన్ను వెతుక్కుంటున్నారు, ఎక్కడ ఉంది. సో నా పేరు తెలియదు కదా, నా పేరు అంటే సంధ్యా జనక్, దాని ముందు హెచ్ సంధ్య అని ఉండేది. ఓకే, సో ఫేస్బుక్ కూడా మీరు సంధ్యా జనక్ అని క్రియేట్ చేసుకున్నారు. సంధ్యా జనక్, ఐ హావ్ మై దింగ్ మామూలు అదే, అండ్ ఆఫీషియల్ పేజ్ కూడా ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇదంతా? ఇది హ్యాపెన్ జస్ట్ అబౌట్ 3 years బ్యాక్. 3 years బ్యాక్, ఓకే. సో మీరు సెలబ్రిటీ అయిన తర్వాతే అన్నమాట. అండ్ వాళ్ళకి షాక్, వాళ్ళు ఏమనుకున్నారంటే నేను ఏదో డాక్టరో, ప్రొఫెసరో, లెక్చరరో ఎక్కడో ఉన్నాను అనుకుని అలా అనుకున్నారు వాళ్ళు. తీరా చూస్తే లైక్ ఐ యామ్ ఇన్ ద మూవీస్. యా, సో వాళ్ళు డెఫినెట్ గా షాక్ అయి ఉంటారు మూవీలో మిమ్మల్ని చూసి. అండ్ at the same time they were very happy. Yes, my friend, friend has, yes, she has gone, I mean done something which we normally andarki, of course, it's all luck and calling. యా, మీరు కొన్ని యాడ్స్ కూడా చేశారు కదా? చాలా యాడ్స్ ఎక్స్పీరియన్స్ దాని గురించి. yes, ads I did, for instance Nagarjuna గారి తోటి కళ్యాణ్ జ్యువెలర్స్. my first ad was Big Bazaar. బిగ్ బజార్ యాడ్, ఫుల్ సౌత్ కి స్పెషల్. అది కూడా నన్ను మర్యాద రామన్న పోస్టర్లో చూసి వాళ్ళు ముద్రా ఏజెన్సీ ఉన్నారు కదా ఫ్రమ్ ముంబై, వాళ్ళు నన్ను చూసి
సో దే సెడ్ దట్ వీ వాంట్ దిస్ లేడీ ఓన్లీ ఫర్ అవర్ యాడ్. సో అట్లా దట్ వాజ్ ద ఫస్ట్ యాడ్ ఐ డిడ్. దెన్ దాంట్లో చాలా యాడ్స్ చేసాం. ఇప్పుడు రీసెంట్గా నేను నావి కొన్ని యాడ్స్, జంగ్లీ రమ్మి యాజ్ ప్రకాష్ రాజ్ వైఫ్ అండ్ రానా, ఈజ్ ఆల్సో దేర్. సో ఇట్స్ అ వెరీ ఫనీ యాడ్. అది ఎప్పుడు బాగా వైరల్ అయిపోయింది కూడా. అండ్ అది కూడా ముంబై వాళ్ళే చేశారు. అండ్ తర్వాత మొన్న ఇంకో యాడ్ చేశాను, దట్ ఈస్ హీరో ఈకో సైకిల్స్, 5 లాంగ్వేజెస్. ఇప్పుడు త్వరలో రాబోతుంది. ఇంకోటి ఏంటంటే జాయ్ అలికాస్, జాయ్ అలికాస్ 3 లాంగ్వేజెస్, కన్నడ, తెలుగు అండ్ తమిళ్. సో అన్ని లాంగ్వేజెస్లో చేశారు ఈ 3. ఇది కూడా నేను వెయిట్ చేస్తున్నాను ఈ యాడ్కి. అది కాకుండా ఒకటి ఇంటర్నేషనల్ యాడ్. ఆ యాడ్ ఏమో అట్లీస్ట్ ఒక 40 to 50 కంట్రీస్లో షోకేస్ చేస్తారు. సో అండ్ యాడ్ పేరేమో ఐ బెగ్ టు డిఫర్. సో అది నేను మేల్కోటే గారితో చేశాను. ఆయన ఇంకొక ఆయన కూడా ఉన్నారు. సో వీఆర్ లైక్ ఆన్ ద ఇంటర్వ్యూ ప్యానల్. సో సంథింగ్ వెరీ నైస్ యాడ్. సో అది చేసాము. సో మీరు అందాక అనుకున్నట్టుగానే చిన్న ఏజ్లోనే పెద్ద పెద్ద క్యారెక్టర్స్ చేశారు. అంటే ఏజ్కి సూట్ కానీ అంటే ఇంకా పెద్ద. సో 20+ ఉంటే 30+, 40+ క్యారెక్టర్స్. కరెక్ట్. సో అలాంటి టైంలో మీకు ఎప్పుడైనా ఫన్నీగా అనిపించిన క్యారెక్టర్ ఉందా? అరే నా ఏజ్ చూస్తేనేమో ఇంత తక్కువ, స్క్రీన్లో చూస్తే నేనే నాసులు అనుకున్నా. అది దాగుడు పోతే దండాకు. ఓకే. అది స్పెషలీ అందులో నేను రాజేంద్ర ప్రసాద్ గారి వైఫ్. ఓకే, ఆయన కూడా పెద్ద ఫ్యామిలీ ఉంటుంది అందులో. ఆయన కూడా బాగా ఫుల్ గెటప్, ఫుల్ వైట్ హెయిర్, వైట్ మీసం, వైట్ చూసాము కదా. సో ఆయనకి మ్యాచింగ్ నేను కూడా ఉండాలి కదా, ఐఎమ్ హిస్ వైఫ్ క్యారెక్టర్. సో నాకు కూడా అంతా కొంచెం వైట్ వేసేసి, కొంచెం వేసేసి కాటన్ సారీస్, అండ్ మ్యానరిజమ్స్ కూడా. సో అందులో తమాషా ఏంటంటే ఒక పాటలో అందరం ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాం. సో ఇలా తిరగాలన్నమాట. సో నేను కొంచెం ఫాస్ట్గా. సో డైరెక్టర్ గారు, సంజయ్ గారు మీ ఏజ్ క్యారెక్టర్ మర్చిపోకండి మీ క్యారెక్టర్. సో మీరు ఇప్పుడు 60+, 30+ అని చెప్పేసి సో స్లో డౌన్. మీరు కూడా అప్పుడు అవును కదా నాది 60+ కదా, ఏంటి నేను ఇలా రన్ చేసేస్తున్నాను అనుకున్నా. ఎందుకంటే ఆ పాట కూడా భలే ఉంది. వీళ్ళందరూ యంగ్స్టర్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా సో అది వచ్చేస్తుంది కదా డెఫినెట్లీ. సో అది మర్చిపోయాను అనమాట. దెన్ ఇట్స్ నాట్ దాట్ మర్చిపోవడం, బట్ యు గెట్ ఇన్ టు దట్ ఫ్లో. ఆల్రెడీ మనం యంగ్, ఆ టైంలో యంగ్ కదా. సో ఆబ్వియస్ గా తెలియకుండా టేక్ అన్న వెంటనే ఆ మూడ్లో ఉంటాము, టక్కున రన్ చేసి ఉంటారు ఫాస్ట్. మర్యాద రామన్న కూడా, మర్యాద రామన్న ఆల్సో ఎస్. సో అందులో కూడా చాలా ఓల్డ్ క్యారెక్టర్. అందులో కూడా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ డైరెక్టర్ లైక్ రాజమౌళి గారు, అండ్ ఇట్స్ హ్యూజ్ సెట్. అండ్ సునీల్ గారు హీరో, అండ్ నేను హీరోకి కాపోయి మదర్ ఇన్ లా, అండ్ సలోని వాజ్ మై డాటర్ ఇన్ లా అంట. సో అందులో ఏంటంటే నా డైలాగ్ విత్ సునీల్, పెద్ద డైలాగ్ లాస్ట్ చివరిలో వస్తుంది. అదే తెలుగు అమ్మాయి పాట తర్వాత. సో ఆ డైలాగ్ ఏంటంటే చెప్తున్నప్పుడు అది యాక్చువల్లీ స్మైల్ చేస్తూ చెప్పాలి నేను. ద ఎంటైర్ మూవీ లైక్ ఐల్ బి స్మైలింగ్, బికాస్ మై హస్బెండ్ చాలా, ఇతను నాగినేడు గారు ఈజ్ ద మెయిన్ విలన్ కదా. సో వాళ్ళంతా చాలా గంభీరంగా ఉంటారు, ఆ కొడుకులు వీళ్ళంతా. ఎలా యూ వుడ్ హ్యావ్ సీన్ ద మూవీ కదా. సో ఐఎమ్ ఫుల్ కాంట్రాస్ట్ వాళ్ళకి. నేను చాలా కూల్ అండ్ వెరీ కామ్ స్మైలింగ్. సో అలా ఉండాలన్నమాట. సో ఓకే, ఎప్పుడైతే డైలాగ్ వచ్చిందో రాజమౌళి గారు కెమెరా ఇలా పెట్టారు, నేను ఇలా ఉంటే ఇలా ఉంది కెమెరా ఇద్దాం. ఫుల్ క్లోజ్. అండ్ నాకు ఎంత భయం అంటే ఎక్కడ లైన్స్ మర్చిపోతానని నా స్మైల్ పోతుంది అనమాట. సో రాజమౌళి గారు కట్ 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 అనేసి. సో రాజమౌళి గారు, ఏంటి సంజయ్ గారు, వాట్ ఇస్ దిస్, మీ స్మైల్ కోసమే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం స్పెషల్లీ, ప్లీజ్ డోంట్ లూజ్ యువర్ స్మైల్, మీరు స్మైల్ చేస్తూనే చెప్పాలి డైలాగ్. ఓకే సార్ అంటే నెక్స్ట్ టేక్లో టక్ అని చెప్పేసా నవ్వుతూ. సో దాట్ యూ కెన్ సీ మీ దేర్. సో దాట్ వాజ్ వన్ వెరీ ఫనీ ఇన్సిడెంట్. సో ఎక్కడ టెన్షన్లో కెమెరా మరీ ముందుకు ఉండేసరికి టెన్షన్లో ఎక్కడ డైలాగ్ మనకే కాదు, ఈవెన్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ కూడా కెమెరా ఇంకా దగ్గరికి వచ్చేటప్పటికి డెఫినెట్లీ, ఎందుకంటే కంప్లీట్ ఫోకస్ మన మీదే ఉంది, ఎంతో మంది చూస్తారు అన్న ఫీలింగ్ మనకి తెలిసిపోతుంది. సెల్ఫ్ కాన్షియస్నెస్ కొంతవరకు వస్తుంది ఆఫ్ కోర్స్. సో థియేటర్లో అలా ఎప్పుడైనా మీ క్యారెక్టర్స్ చూసుకొని అక్కడ సీరియస్ సీన్ జరుగుతుంటే నవ్వుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా. అప్పుడు ఏమనుకుంటారంటే పక్క వాళ్ళు అంత సీరియస్గా జరుగుతుంటే ఇప్పుడు ఎవరు నవ్వుతున్నారా?
Yeah, oh yes, So, definitely. అలాంటి situations ఉన్నాయా? యాక్చువల్లీ ద ఫస్ట్ టైం మా ఫ్రెండ్ ఒక ఆవిడ చెప్పారు హ్యాపీ డేస్ చూస్తున్నప్పుడు ఆవిడకి నన్ను చూసేసేటప్పటికి అదే స్క్రీన్ మీద ఆవిడ ఎంత ఎక్సైట్ అయిపోయిందంటే పక్కన ఎవరో పక్కన కూర్చున్నట తెలుసా ఆవిడ నా ఫ్రెండ్ she started shouting and ఒక లేడీ అయితే she said she almost got up and అంత హ్యాపీ she used to see me on the excitement లో విలేజ్లో వినాయకుడు నేను మూవీ థియేటర్లో చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్వెల్లో ఒక 4-5 అబ్బాయిలు వచ్చేసారు వచ్చేసే మ్యామ్ మీ ఆటోగ్రాఫ్ కావాలి అన్నారు సో ఓకే అన్నారు కానీ పాపం వాళ్ళ దగ్గర ఏమీ లేదు సో దే గేవ్ 100 రూపీ నోట్స్ 100 రూపీ నోట్స్ తీసుకుని అందులో ఆటోగ్రాఫ్ అలాగే నేను ఇంటి పక్కన వాకింగ్ అది వెళ్తూ ఉంటాను సో అలాగే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చేసి మ్యామ్ మాకు మీ ఆటోగ్రాఫ్ కావాలి ఆటోగ్రాఫ్ ఎందుకు జస్ట్ టేక్ సెల్ఫీ అన్నారు సో దే టుక్ సెల్ఫీ బట్ దే సెడ్ నో ఏమైనా సరే మీ ఆటోగ్రాఫ్ కావాలి మాకు అలాగే మళ్ళీ నోట్స్ మీద సో ఇలాంటివన్నీ జరుగుతుంది వెరీ ఫనీ సో ఫేవరెట్ ఫుడ్ బాగా ఇష్టం ఐ లైక్ ఆల్ నాన్ వెజ్ నో కంప్లీట్లీ ప్యూర్ వెజిటేరియన్ వెజ్లో బాగా ఇది ఇష్టం యా వెజ్లో నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే ఐ లైక్ పనీర్ ఐ మేక్ ఆల్సో నేను ఆల్రెడీ కుకింగ్ బాగా చేస్తారని చెప్పారు యా సో నేను ట్రై చేస్తాను డిఫరెంట్ వెరైటీస్ ఐ లైక్ వాచింగ్ కుకరీ షోస్ సో కేర్ తీసుకుంటారా బ్యూటీ విషయంలో ఏమైనా బ్యూటీ విషయంలో అంటే ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ద టైమ్ టు గో టు అ బ్యూటీ పార్లర్ అస్సలు వెళ్ళను సో వాట్ ఎవర్ లిటిల్ బిట్ లైక్ ఫేషియల్ అలాంటివి అంటే ఇంట్లోనే మూడ్ ఉంటే ఎస్ అదర్వైజ్ ఓకే ఫైన్ అంటే న్యాచురల్ బ్యూటీ బేసిక్ మినిమమ్ ఐ జస్ట్ టేక్ కేర్ ఓకే బట్ నాట్ మచ్ ఐ డోంట్ డూ ఎనీథింగ్ సో దాని మీద కంప్లీట్గా ఫోకస్ పెట్టకుండా అంత లేదు Free time హెయిర్ ఐ బాదర్ హెయిర్ ఐఎమ్ వెరీ పర్టికులర్ సో హెయిర్ ఐ డోంట్ యూస్ షాంపూ ఎట్ ఆల్ సో అంత న్యాచురల్ ప్రోడక్ట్సే వాడతాను నేను సో అన్ని హోమ్ రెమెడీస్ హోమ్ టిప్స్ సో ఫ్యూచర్లో ఐ మీన్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ అందరూ పెద్ద యాక్టర్స్తో వర్క్ చేసేసారు యా మహేష్ బాబు మిస్ అయ్యాను ఎస్ అదే అడగబోతున్నాను సో ఇంకా నేను వీళ్ళతో చేసుంటే బాగుండేది ఈ ఆర్టిస్ట్తో అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలా ఉన్నారు కొంతమంది లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మహేష్ బాబు శ్రీమంతుడు ఇన్ఫ్యాక్ట్ ఐ డిడ్ గెట్ అ వెరీ నైస్ రోల్ కాకపోతే సైజ్ 0 తోటి క్లాష్ డేట్స్ సో ఐ మిస్డ్ అవుట్ ఈవెన్ జనతా గ్యారేజ్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అఫ్కోర్స్ ఆయనతో చేశాను ముందు మూవీస్ కాకపోతే ఇది మిస్ అయ్యాను నేను ఇంకా అనుకున్న చిరంజీవి 150th మూవీలో చాలా మంది మా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు కూడా అడుగుతూ ఉంటారు మొన్న నేను ఒక పెళ్ళికి వెళ్తే ఆయన వచ్చారు చిరంజీవి గారు సో నేను వెళ్ళి ఆయనతోటి ఫొటోస్ కలెక్ట్ చేసుకున్నాను ఫేస్బుక్ నిండా పెట్టేశాను సో అందరూ ఏమనుకుంటున్నారు ఏంటంటే నేను ఖైదీ నెంబర్ 150లో ఉన్నానేమో అని బట్ యాక్చువల్లీ అవ్వలేదు అలాగా సో ఇంకేమైనా కొత్త మూవీస్ రిలీజ్ అవ్వాల్సిన మూవీస్ ఉన్నాయా మీవి కొత్త మూవీస్ ఎస్ ఉన్నాయి ఒక మూవీ చేశాను జస్ట్ అయిపోయింది దట్ ఈస్ అర్జున్ రెడ్డి మూవీ పేరే అర్జున్ రెడ్డి అందులో పెళ్లి చూపులు హీరో ఉన్నాడు కదా విజయ్ దేవరకొండ అతనికి మదర్గా చేశాను నేను అందులో కాంచన గారితో చేశాను ఓల్డ్ హీరోయిన్ ఆవిడ అందులో నా మదర్ ఇన్ లా అండ్ విజయ్కి గ్రాండ్ మదర్ సో ఆవిడతోటి ఇలాగా చేయడం ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెరిఫిక్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ 2016 అనుకోవాలి తర్వాత ఇంకో నెక్స్ట్ మూవీ విచ్ ఇస్ గోయింగ్ టు బీ రిలీజ్ వెరీ సూన్ యాజ్ గోపిచంద్ అండ్ నయనతార సో నేను ప్రకాష్ రాజ్ గారు గోపిచంద్ పేరెంట్స్ అందులో సో మొత్తానికి మీ టైం అంతా కూడా స్పెండ్ చేసి టీవీ స్టూడియోకి వచ్చి ఇన్ని విషయాలు షేర్ చేసుకున్నారు ఫ్యూచర్లో మంచి మంచి ఆఫర్స్ రావాలి మంచి మూవీస్ చేయాలి అన్నీ కూడా హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను